అందించిన ఇక్కడి గడ్డ నుంచి మనం నరేంద్ర మోడీకి మద్దతుగా మన ఇక్కడైతే మన బాగోగులు చూసుకుంటాడు. మొన్న ఎలక్షన్ లో పరిపాలన చేస్తే ఈ పక్కపడుతున్న ఆరాలు కూడా అదే విషయంలో ప్రభాకర్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గం మీద పూర్తిగా అవగాహన లేదు. ఆయన ఉన్నది ఒకటే ఒక అవగాహన, పైసలు ఇవ్వాలి, ఓట్లు వేయించుకోవాలి. ప్రజల్ని బానిసలుగా చూసేటువంటి ఫ్యూడల్ సంస్కారం తప్ప ప్రజలను ప్రజల్లో గౌరవించేటువంటి సంస్కృతి సంస్కారం లేనటువంటి నాయకులు వీళ్ళు. అందుకని దుబ్బాక నుంచి మళ్ళొకసారి నాకు పార్టీ అవకాశం ఇచ్చింది. ఈ గడ్డ మీద పుట్టిన నన్ను దుబ్బాక శాసనసభలో మీరందరూ ఏ రకంగా పనిచేస్తారో చూస్తున్నారు. భవిష్యత్తులో అవకాశం ఇచ్చి పార్లమెంట్ పంపిస్తే తప్పకుండా మెదక్ పార్లమెంట్ పేరుని ఢిల్లీలో పార్లమెంట్ లో వినిపించి దుబ్బాక గౌరవాన్ని, దుబ్బాక ఆత్మ గౌరవాన్ని తప్పనిసరిగా ప్రతినిధిస్తారని ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు. మాయమాటలు మోసపోకుండా ఒకరోజు ముందు, 2 రోజుల ముందు, మళ్ళా రాత్రి వచ్చేటువంటి డబ్బులకి ఆశపడకండి. అవి వల్ల మళ్ళీ మనకు నష్టం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎప్పుడు ఎన్నుకున్న ఎమ్మెల్యే 5 ఏళ్ల దాకా మీకు దొరకడు, 5 పైసలు పనిచేయడు. ఈ ఎలక్షన్లో ఏంటనే ఈయన కూడా కాంగ్రెస్ లెక్క పోయి చేస్తాడు. ఎప్పుడు ఎలక్షన్లు అయిపోతాయా, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా అనేటువంటి ఆలోచన తప్ప ప్రజలకు ఏం చేయాలనేటువంటి ఆలోచన లేదు మన దుబ్బాక ఎమ్మెల్యే గారికి. ఇది నిజం, ఇది నిజం. నేను ఇలా చెప్పుకుంటున్న ఈ మాట నిజం. మీరు చూడండి, ఎన్నికలు అయిపోయాక వీళ్ళంతా 15 ఆగస్టు దాకా కూడా ఆగుతారని నేను అనుకుంటలేదు. ఏదో ఎన్నికలు ఉన్నాయి, కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలు బాగా పైసలు ఉన్న సీట్ ఇచ్చిర్రు, ఈ బాగా పైసలు ఉన్నాయని మమ్మల్ని కూడా అరుచుకుంటారని మీరు ఓట్లు అయిపోయినాకుంటారు. కానీ ఓట్లు అయిపోయినాక మీరందరూ చూసిరు, దుబ్బాక ఎమ్మెల్యే, పటాన్చేరు ఎమ్మెల్యే, నర్సాపూర్ ఎమ్మెల్యే, జహీరాబాద్ ఎమ్మెల్యే అందరిపై ఎవరిని కలిసి వచ్చిరు? ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి వచ్చిరు. దేని కలిసిందంటే మాకు కడుపు నొస్తుంది, మా మీద కత్తిపోట్లు జరిగినాయి, మాకు బందోబస్తు వచ్చిందని చెప్పి కలిసినామని చెప్పుకుంటారు. ఇవన్నీ బయటికి చెప్పే ముచ్చట్లు. అసలు ముచ్చట ఏంటంటే ఎప్పుడు రేవంత్ రెడ్డి పిలుస్తాడు, ఎప్పుడు కండువా వేసుకుంటాడు అని రెడీగా చూస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల కోసం అటుపక్కకి ఇటు పక్కకి 20 మంది వస్తారని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు కారుకి వెళ్తే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారు 5 ఏళ్ళకి చంద్రశేఖరరావుకి ఇంకేం లేదు. ఆయన గజ్వేల్ ఎమ్మెల్యే. మొన్నటిదాకా నేను ఎట్లయితే దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నారో ఇప్పుడు చంద్రశేఖరరావు గారు గజ్వేల్ ఎమ్మెల్యే ఉంటాడు తప్ప ఆయన కొత్తగా చేసేది ఉండదు. పోనీ చేయికెళ్తామంటే చేయి ఎన్ని మంచి పనులు చేసిందో మీకు అనుకున్నారు. మొన్నటిదాకా ఏమన్నారు, కారులో 2,000 ఇస్తున్నారు, చెయ్యి కొట్టేస్తే 4,000 పింఛన్ ఇస్తామని చెప్తారు. అవ వచ్చిందా? ఒకరికైనా 4,000 పింఛన్ అక్కడ చెప్పాలి. ఒకరికైనా వచ్చిందా? 4,000 పింఛన్ వచ్చిందా? వచ్చిందా? అయితే ఎవరికైనా సపోర్ట్ చేస్తలేరు. వచ్చిందా ఎవరికైనా పింఛన్? అదే కదా. సో రెండో మాట చెప్పిండు, ఏమని? అందరూ మా ఆడబిడ్డలందరినీ తోబుట్టులా చూస్తాం. మహాలక్ష్మి పథకం కింద ఒక్కొక్క ఆడబిడ్డకి 2,500 రూపాయలు ఇస్తాను. వచ్చిందా 2,500? రాలేదా? ఇంకా మాట కూడా చెప్పిండు రైతన్నలకి. ఏమన్నాడు? కేసీఆర్ ఉంటే 5,000 వస్తుంది రైతు బంధు, మీరు కేసీఆర్ ఇంటికి పంపింది 5,000 వచ్చే కదా, మేము వస్తే 15,000 ఇస్తాము అని చెప్పిండు. ఎన్ని వేలు? ఒక్క రైతు కన్నా రైతు బంధు వచ్చిందా? 15,000 వచ్చిందా? కొన్ని 5 ఎకరాలు ఉన్న రైతుకు వచ్చిందా? సంజీవన్ వచ్చిందా? 4 ఎకరాలు ఉన్న రైతుకు వచ్చిందా? రైతు బంధు రాలేదు. మరి మళ్ళా కాంగ్రెస్కి ఎందుకు ఓటారని ఒకసారి ఆలోచించుడు. 2,000 4,000 కాలే, 2,500 మహాలక్ష్మి పథకం కింద రాలేదు, 5,000 ఇచ్చే రైతు బంధు 15,000 కాలేదు. ఇంకో మాట చెప్పి రైతుని మోసం చేసి ఇప్పుడు 1,00,000 రూపాయలు రైతు రుణమాఫీ అవుతుంది. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రైతు రుణమాఫీని డిసెంబర్ 9వ తారీఖునే చేస్తారని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి అయినాక కొంతమంది మీడియా మిత్రులు అడిగితే చెప్పిన మాట నేను డిసెంబర్లో చెప్పినా కానీ డిసెంబర్ 2023లో చెప్పలే కదా, మళ్ళీ డిసెంబర్లో చేస్తా ఉంటున్నాడు. ఇప్పుడు ఓట్లు వచ్చినాయి కదా, ఊళ్ళో పడి పోయినప్పుడు జనం గొడవ చేస్తుంటే నేను ఆగస్టు 15వ తారీఖు చేస్తానని చెప్పి మళ్ళీ ఒక చూడమాట చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి ఎట్లా తయారైందంటే చంద్రశేఖరరావు అధికారంలోకి రావడానికి 100 అబద్ధాలు ఆడితే రేవంత్ రెడ్డి అంటే 1000 అబద్ధాలు ఆడేందుకు కూడా సిద్ధంగా ఉన్నాడు తప్ప నీతిగా నిజాయితీగా రేవంత్ రెడ్డి గారు లేదు. ఏదో ఒక రకంగా అధికారాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచన, ఆశ తప్ప మరి కాంగ్రెస్ అవకాశం
కోఆపరేటివ్ ఆఫీసర్లు కూడా లైన్లలో నిలిచి చెప్పులు లైన్లో పెట్టినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రైతుల కష్టం కాకుండా ఎప్పుడంటే అప్పుడు ఎంత యూరియా కావాలంటే అంత యూరియాని స్టాక్ తెచ్చిపెట్టి ఆ యూరియాకి పేపర్ నూనెలు రాసి రైతుకి లాభమని భూమి లాభమని రీతిలో చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అందుకని మనమందరం కూడా వ్యవసాయ కుటుంబాల మీద వచ్చినాం. వ్యవసాయమే మన జీవనాధారం కాబట్టి రైతులు ఒకసారి ఆలోచించారు. ఓపెన్ మార్కెట్ లో యూరియా ధర దుక్కి మందు ధర 2,500 3,000 పెరిగిపోతుంటే సబ్సిడీ తోటి రైతులకి యూరియాను దుక్కి మందుని సప్లై చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అందుకని ఒకసారి మా దుర్భాగ్య రైతాంగాలు దుర్భాగ్యం ఉన్నటువంటి ప్రజానికి అందరూ కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించాలి. మే 13న జరిగే ఎన్నికల్లో కారు కోటేశ్వరి గారు, హరీష్ రావు మంత్రి గారు, చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారు కారు పని గతమైపోయింది మొన్నటి ఎలక్షన్లతో. అందుకని మళ్ళీ కారు దిక్కు పైసలు వచ్చినాయి మోసపోవద్దని మా అక్క జిల్లాలందరూ కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఇక మిగిలింది మొండి చెయ్యి. ఆ చెయ్యి ఎటువంటిదంటే వరం ఇచ్చిన శివుడి మీదనే శివుడి తలకాయ మీదనే చేయబెట్టేటువంటి బస్మాసులు వస్తాం చెయ్యి పార్టీ చెయ్యి గుర్తు. మనం నమ్మి కూడా ఒక దారి ఇద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? అటు మహిళల్ని ఇటు రైతుల్ని ఏ రకంగా మోసం చేసిందో మీకు అందరూ గుర్తుగా ఉంటుంది. అందుకని దయచేసి ఇప్పుడు